హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. ఒక సైడ్ ఇడ్లీ పెట్టిన, ఒక సైడ్ పాలు పెట్టేసినాం. ఇప్పుడైతే బాసాలు వేస్తున్నాం. డైలీ తొందరగా లేద్దాం అనుకుంటున్నా, లేట్ అయిపోతుంది. ఇంకోటి నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఈడ. ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయో ఎప్పుడు నీళ్ళు రావట్లేదో తెలియట్లేదు. అందులో ఒక్కొక్కసారి నైటే తోమి పెట్టుకుంటున్నా. తోటకూర కూడా కడుపుతున్నా ఫ్రెండ్స్. ఇలా తోటకూర ఫ్రై చేస్తున్నా. సన్నగా వస్తుంది, ఇది కడగనికి కూడా రాదు. తోటకూర కడిగిన తర్వాత ఫ్రై చేసేస్తా. ఫ్రెండ్స్ తోటకూర అయితే కడిగేసుకున్నా. పాలు కూడా మసులుతున్నాయి. ఇడ్లీ పెట్టేసుకున్నా, ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఇక్కడ రైస్ కూడా పెట్టేసిన, రైస్ కూడా అవుతుంది. ఇడ్లీ అయితే పెట్టేసిన, ఇడ్లీ అయిపోయింది. తోటకూర ఫ్రై చేసేస్తున్నా. ఇడ్లీ అయితే అయిపోయింది, ఆఫ్ చేద్దాం ఇడ్లీ. ఒక 4 ఎండుమిర్చి చేసుకుందాం. అట్లా ఆనియన్ తర్వాత లాస్ట్ మిరపకాయలు వేసుకుందాం, గ్రీన్ చిల్లీ. ఎందుకంటే కుంట వస్తుందని వేయలేదు. మంచిగా ఫ్రై కావాలి ఉల్లిగడ్డ. చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా తోటకూర ఫ్రై అయితే అయిపోయింది. కొంచెం ఇళ్ళకి తీసేసి పిల్లలకైతే రైస్ బాక్స్ కలపాలి. అట్లనే ఇక్కడ కూడా రైస్ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. చెత్త వేసి వస్తుంది డస్ట్బిన్ లో. పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పెడతావా గణేష్ టిఫిన్? చేయగాల్చుకుంటున్నాడు. ఇంత పెద్ద బాబేమో సోఫాలో కూర్చున్నాడు. నేను పెడతలే మమ్మీ అంటున్నాడు. ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మా బ్యాక్ సైడ్. మా పిల్లలు ఈ రూట్ నుంచే స్కూల్కి వెళ్తారు. ఉంటుంది బ్యాక్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, మా పిల్లలకైతే ఇప్పుడు బాక్స్ కట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.